స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు. రాజకీయాల కోసం ఎవరినైనా కూడా వన్నపోటు పొడుస్తాడు. కడప జిల్లాలో మహానాడు పెట్టుంటాయి, మీకు అభిప్రాయం ఏంటి? సంవత్సర కాలంలో వాళ్ళు ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు. మరి మీరు వైఎస్ఆర్ జిల్లాలో పెట్టడము సంతోషకరమైన విషయమే, కానీ మీరు వైఎస్ఆర్ జిల్లాకు చేసింది ఏంటి? కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా కాదు, ఈ రోజున టీడీపీ అడ్డా అనేది లోకేష్ గారు చెప్తారు. నిజంగా టీడీపీ అడ్డా అంటారా? డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టేసినంత మాత్రాన మరి ఈ ప్రాంతం వాళ్ళ అడ్డా కాదు. ఈ రాయలసీమ గడ్డ అనేది అది ఒక్క వైఎస్ కుటుంబానికి అడ్డ. కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమని చెప్పి చంద్రబాబు చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 24 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ జెండా పాతేమో రెపరెపలాడింది. 29 ఎన్నికల్లో పులివెందులు కూడా మాదే అని చెప్తారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? వాపును చూసి బల్పుగా భావిస్తున్నారు వాళ్ళు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత వాసి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ బట్టలు నొక్కారు, ఫేక్ సంక్షేమం అంటారు. ఫేక్ అనేది ఏ విధంగా ఫేక్ అని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు ఫేకా? ఈరోజు అందలేదా? 2,75,000 కోట్ల రూపాయలు. ఎవరు ఫేక్ ముఖ్యమంత్రి, ఎవరు మోసగాడు అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు పోయి అడిగితే, జగన్మోహన్ రెడ్డి పలావన్న పెట్టన్నాడు, ఇతను బిర్యానీ పెట్టాలని ఆశపడి మేము ఓట్లు వేసాం, ఈరోజు మోసపోయాము. గత గవర్నమెంట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రులంతా ఉత్సవ విగ్రహాలే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణే ఒక ధీటుగా ఏదైనా చేయగలడు, ఆ సమర్థత ఉంది అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన? ఈరోజు ఎన్నికల తర్వాత 1 సంవత్సరం అవుతుంది, చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు. ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇదే హెలికాప్టర్లో తిరుగుకుంటూ ఒక సీఎంకు తరహాలో ప్రోటోకాల్ ఇచ్చేశాడు. మరి అవన్నీ కూడా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ప్రజల పక్షాన ఎక్కడైనా గొంతుప్పి మాట్లాడుతున్నాడా? ఇంటింటికి అడిగిపోయి వాళ్ళు రేషన్ అందిస్తూ ఉంటే దాన్ని కూడా మీరు పీకేసి ఈరోజు దాని మీద ఏదైనా స్పందిస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి రాష్ట్రానికి. ఇది వాస్తవం అంటారు? మొదటిసారి వచ్చి ఒక చెంబు నీళ్లు, ఒక మట్టి ఇచ్చి వెళ్ళిపోయాడు. రెండవసారి ఇచ్చి పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ ఇచ్చిపోయాడు. అప్పు రూపాయల్లో మనకి ఇచ్చాడు, అది తర్వాత మనం కట్టాల్సిందే. ఈ రోజుకే ఇప్పటికి 1 సంవత్సరం కాలంలో సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రాజధాని మనమే కట్టాలి, మనమే కడదామని చెప్పి మోడీ గారు చెప్తున్నారు ఆ రోజున కార్యక్రమం. దాన్ని ఎలా స్పందిస్తారు? ఈరోజు చూస్తే ఆడ ఎక్కడ పోయినా కూడా ఒక సముద్రం లాగా కనిపిస్తుంది. ఈరోజు కేవలం భ్రమలు చూపిస్తున్నాడు. ఇది అమరావతి కాదు, అది భ్రమరావతిగా. చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని వీరుడు అన్నారు, దేవుడు అన్నారు, రకరకాలుగా ఎంతో ఆకాశానికి ఎత్తారు. ఈ రోజున రాక్షసుడు అన్నారు, అదే నోటితో అంటారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పి పరిపాలన మీద వాళ్ళు దృష్టి లేదు. ఎప్పుడు కూడా లేనటువంటి కక్షపూరితమైన పరిపాలన కొనసాగుతుంది. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. ఈరోజు మహానాడులో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఈరోజు చేస్తుంది ఏంటంటే కేవలం ఒక అరాచక పాలన, ఒక కక్ష సాధింపు అంతే. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది.